తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో సచివాలయం దగ్గర 92 సచివాలయాలు ఉన్నాయి. దాంట్లో 30 తాడిపత్రి మున్సిపాలిటీలు ఉన్నాయి. అంటే 62 సచివాలయాలు ఉన్నాయి. పనులు జరుగుతుంటే ఆ సచివాలయాల యొక్క బిల్డింగ్లేమో బ్రహ్మాండం అమోఘంగా ఉన్నాయి. కనీసం వచ్చిన వాళ్ళకు సరైన సౌకర్యాలు లేవాడ. ఎందుకు గ్రీనరీ చేయకూడదు మీ సచివాలయాల చుట్టూ? అసలుకి 966 మంది ఉన్నారు. తాడిపత్రి మండలంలో 19, పెద్దవడుగూరు మండలంలో పెద్దపప్పూరు మండలంలో 12, పెద్దవడుగూరు మండలంలో 15, యాడిగిలో 16. దీనిలన్నీ మార్చాలనే ఉద్దేశంతోనే ప్రతి మండలంలో మొత్తం మండల సచివాలయాలన్నీ గ్రీనరీ, క్లీన్ అండ్ గ్రీన్. అక్కడ ఏమైనా సదుపాయాలు లేకపోతే మేము మా ఎమ్మెల్యే గారు దీని మీద చాలా శ్రద్ధ వహిస్తున్నారు. మొన్ననే పెద్ద ఒడుగురులో పోయి మాట్లాడిన అందరితో అందరూ సుముఖంగానే ఇచ్చేశారు. అట్లనే ప్రతి సచివాలయానికి మేము యంగ్, ఎనర్జెటిక్, ఈవెన్ ద లేడీస్ పిల్లలు ఎవరన్నా ముందుకు వస్తే వాళ్ళందరినీ ఒక యూనిట్ చేసి ముందు సచివాలయాన్ని బ్రహ్మాండంగా చేసిన తర్వాత ఆ విలేజెస్లో కూడా, ఎందుకంటే ఎంత వ్యవస్థ ఉందంటే వాలంటీర్ 50 ఇండ్లకు ఒకరు ఉన్నారు కాబట్టి అంత దీన్ని అందుకోసం సచివాలయం అంటే ఏదో ఆఫీస్ అని కాకుండా మేము మా కాన్స్టిట్యున్సీని ఎమ్మెల్యే గారు క్లీన్ అండ్ గ్రీన్, అట్లనే పల్లెలు కూడా క్లీన్ అండ్ గ్రీన్ అని చేయాలన్నాడు. వాస్తవం చెప్పాలంటే తాడిపత్రి మున్సిపాలిటీని స్వీపింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ విత్ ఇన్ 1.5 month ప్రైవేటైజేషన్ అంటే అందరూ ఏమని అనుకుంటారు. దాన్ని ప్రైవేట్కి ఇస్తున్నాం. మున్సిపాలిటీ ఎంప్లాయీస్ని మేము డిస్టర్బ్ చేయము. మున్సిపాలిటీ ఎంప్లాయీస్ ఉంటారు, కానీ వార్డులో ఒక 4 సెలెక్ట్ చేసి మేమే ఆ వార్డుకి ఒక గార్బేజ్ కలెక్షన్ కోసం ఒక వెహికల్, డ్రైవర్కి ఏమో 10,000, వీళ్ళకి 8,000, మరియు దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళకి కూడా 10,000. కానీ దీంట్లో అందరూ లేడీస్నే సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం. ఒకవేళ డ్రైవర్లు ఎవరు చిక్కకపోతే మగవారిని డ్రైవర్గా ఉపయోగించుకుంటాం. దీనివలన ఏమవుతుందంటే ఎక్కడ చెత్త కానీ, ఎక్కడ డ్రైనేజ్ ఇవి బ్లాకులు కానీ, మళ్ళీ డ్రైనేజ్ కూడా 5 వార్డులు కలిసి ఒక యూనిట్ చేస్తారా. అలా అన్నీ చేసుకుంటూ పోతే ఎక్కడ కూడా మురికి అనేది ఉండదు. అప్పుడు పబ్లిక్ కూడా హ్యాపీగా ఉంటుంది. ఈరోజు రాలే, చెడిపోయింది బండి అనే ఇది లేకుండా. కరెంటు బిల్లులు ఏం చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడన్నా ఈ కరెంటు వాళ్ళు వాళ్ళకి ఎంత వచ్చిందో దానికోసం ఈ బిల్లులన్నీ కలెక్ట్ చేసిన తర్వాత ఏదన్నా వాళ్ళకి ఇది వస్తే అదంతా మున్సిపాలిటీ మీద ఇది చేస్తున్నారు.
మున్సిపాలిటీ మీద మున్సిపాలిటీ భరిస్తుంది 5 లక్షలు 6 లక్షలు. అందుకోసం దానికి కూడా కెపాసిటర్లు అన్ని రేపు శుక్రవారం మొత్తం ఇది చేస్తున్నాం. ఎందుకంటే అప్పుడు ఎక్కడ కూడా ఎవరికి కష్టం కలిగకూడదనే మేము ఇవన్నీ చేస్తున్నాం. ప్రతి ఒక్కటి ఇప్పటికే మేము మా పవర్ కూడా చాలా సేవ్ చేసినాం. అందుకోసం మీరు దయచేసి మీరు కూడా పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్ తీసుకోండి. వాస్తవం చెప్పాలంటే మీలో మీరు అనుకోండి, మీరున్న ప్రదేశానికి మీరు ఏమన్నా చేసినారా అని ఒకసారి క్వశ్చన్ వేసుకుంటే మీకు తెలుస్తుంది. అంతా గవర్నమెంట్ మీద గవర్నమెంట్ భరించాలంటే చాలా కష్టం. వాస్తవం చెప్పాలంటే మున్సిపాలిటీ ఉండే వెహికల్స్ అన్నీ పని చేయకుండా ఉన్నాయి. ఒకప్పుడు ఎంఆర్ఓకు ఎండిఓకు ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి గవర్నమెంటే వెహికల్ ఇచ్చేది. కానీ ఇప్పుడు ఏం చేసింది, 35,000 ఇస్తుంది ఎంఆర్ఓ గారికి బాడికి తీసుకొని బండి నడుపుకోమని. 2,700 కిలోమీటర్లకు 35,000. దాని తర్వాత ఏమన్నా బండి తిరిగితే ఎక్స్ట్రా ఇస్తారు. ఆ మెయింటెనెన్స్ ఖర్చులు ఇవన్నీ చాలా కష్టమవుతుంది మున్సిపాలిటీకి. కాబట్టి మేము మున్సిపాలిటీ ఎంప్లాయీస్ని అయితే ఎటువంటి బస్సులు ఏం ముట్టమో, వాళ్ళు ఉండేవాళ్ళు ఉంటారు. కానీ మేము సొంతంగా ప్రైవేటైజ్ చేస్తున్నాం. 36 వార్డులకి 1.5 నెలలో బండ్లు మాకు 20-25 వస్తాయి. అందుకోసం సచివాలయంలో వాళ్ళకి చెప్తున్నా, మీరు కూడా పల్లెలని శ్రద్ధగా చూడాల్సి వస్తుంది. అసలు ఇప్పుడున్నంత ఎంప్లాయ్మెంట్ పల్లెల్లో ఎక్కడ లేరు. కాబట్టి తప్పకుండా మీరు కూడా మాతో సహకరించాల్సిందే. ఎస్, అందరూ ఏంది ప్రైవేటైజేషన్ చూపిస్తాను, ప్రైవేటైజేషన్ చూసి ఎట్లా చేపిస్తాను. ఎందుకంటే ఇది మమ్మల్ని పెంచిన ఊరు, పెంచింది కాబట్టి నేను రుణపడి ఉన్నా. కాబట్టి ఈ తాడిపత్రి కాన్స్టిట్యున్సీకి తప్పకుండా ఇప్పటికే బాగుంది మున్సిపాలిటీ. గత 5 సంవత్సరాలు ఏదో చెడిపోయింది, రీకవరీ అవుతున్నాం. ఇట్ విల్ బి ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ ఇండియా, నాట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. అలా చేసి చూపిస్తాం. మా ధ్యేయం అది. ఎమ్మెల్యే గారు ఎనర్జెటిక్, చదువుకున్నాడు, దేశాలన్నీ చూసినాడు కాబట్టి వాడికి కొత్త ఐడియాలు వస్తుంటాయి. తప్పకుండా ఆయన కోరికను మీరు కూడా పబ్లిక్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.